కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగానే ఈ 2 ఏళ్ల పరిపాలన అసలు అమరావతిలో ఏం డెవలప్‌మెంట్ చేసిందంటారు? ఏం జరుగుతుందంటారు అసలు ఇక్కడ? అమరావతిలో చాలా అభివృద్ధి జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకి పెద్దగా అభివృద్ధి పనులు ఏం మొదలు పెట్టలేదు కదా! ఎందుకంటే ఎవరికి కంప, జంగిల్ క్లియరింగు అది కాక పోయిన సంవత్సరం అంతా వర్షాలు ముందుగానే వచ్చి మే నెలలోనే వర్షాలొచ్చి కొంతవరకు పనులు జరగలేదు. ఆ తర్వాత మొన్న నవంబరు, డిసెంబర్ దగ్గర నుంచి మాత్రం బాగా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు. అన్నీ ఏమి జరుగుతున్నాయంటే ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఒక 4, 5 ఈ కన్‌స్ట్రక్షన్ మొదలయ్యి వాళ్ళు కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టారు. బిట్స్ పిలాని వాళ్ళు మొదలుపెట్టారు. ఇట క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు మొదలుపెట్టారు. ఐకాన్ టవర్స్ వచ్చాయి, వారానికి ఒక స్టెప్ పైకి లెగుస్తున్నాయి. మరి హైకోర్టు బిల్డింగ్ అట్లనే కడుతున్నారు. మరి రోడ్లు ఒకటి బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి. మరి ఈ6 దాదాపు పూర్తయింది ఆ రోడ్డు. మరి అట్లానే N9 ఒకటి పూర్తి అవ్వొచ్చింది. మరి అట్లనే రోడ్లు క్రమేపీ ప్లాట్లో రోడ్లు డెవలప్ చేస్తున్నారు. మరి డెవలప్ బాగుంది. అంటే ఇక్కడ చూసుకుంటే నిన్న క్యాబినెట్‌లో కూడా డెసిషన్‌లో కూడా దేనైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డబ్బులు కూడా శాంక్షన్ చేసిందో కూడా దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. పెద్ద అవినీతి ఇక్కడే జరుగుతుంది. ఇంకెక్కడ అమరావతి తప్పితే ఇంకెక్కడా జరగట్లేదు. దాంట్లో దాచుకున్నట్టుగానే వాళ్ళకి అన్యాయాలు చేస్తున్నారు తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదన్నట్టుగా ప్రతి ఒక్క నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? వాళ్ళు ఈ చెప్పట్లా ఇక వాళ్ళకి ఆ అవినీతి దాచుకోవటం తప్పితే వాళ్ళకి 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. అందరూ కూడా వాళ్ళకి అదే పచ్చకామెరలో వచ్చినోడికి అంతా పచ్చగానే కనపడిద్దని వాళ్ళకంతా అవినీతిగానే కనపడుతుంది. మీరు అటువంటిది ఏదైనా ఉంటే ప్రూఫ్ చేయండి ఆధారాలతో ప్రూఫ్ చేసి ఏదైనా ఒక కేసులు ఎత్తే దానికి ఏదైనా ఒక లాయర్ని పెట్టుకొని మీరు ఎట్లన్నా ఫైట్ చేస్తే ఏదైనా బాగుంటుంది. మీరు అసలు అసెంబ్లీకే రారు. అసెంబ్లీలో రాకుండా ఎక్కడో మీడియా దొంగతాటుగా ప్రెస్ మీట్లు పెట్టడం, దొంగ మీడియాలతో మాట్లాడటం, అది అసలు ఏంటి? అదో సంస్కృతా? మీది అది వైసీపీ పార్టీది అదో సంస్కృతా? వాళ్ళు ఒక మనుషులా? అసలు ఆ భాష ఏంది? ఆ మాట్లాడేది ఏంది? ఎక్కడ ఉండి ఇప్పుడు ఒక మామూలుగా పబ్లిక్గా రండి, ప్రజల్లోకి రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, ప్రజల్లోకి తెలిసిద్ది. అంతేగాని మీరు సాట్ నుండి ఏదో మాట్లాడితే రాళ్ళైతే అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అదంతా అబోధ కల్పన. ఇక్కడ ప్రతిరోజు కూడా గ్లాసులకి ఎంత అవుతుందని సజ్జలు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్కన విడుదల రజనీ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్కన అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉంటాడు. రోజుకో రకంగా గ్లాస్కి ఎంత అవుతుంది, ల్యాండ్లో ఇక్కడ తవ్వినందుకు ఎంత అవుతుంది, స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నారు కదా. పదే చెప్పిన అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తారు? ఎందుకని అలా జరిగితే జనాలు నిజంగా నమ్ముతారంటారు అసలు? వాళ్ళు ఇంతకుముందు నమ్మించారు. 2014 నుంచి 19 దాకా చెప్పించి అదే మాటలు చెప్పి జనాలను నమ్మించారు. ఆ 19 నుంచి 24 దాకా నమ్మారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. 19లో నమ్మారు, ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇచ్చారు, నమ్మారు. ఇక తర్వాత అదంతా వీళ్ళు చెప్పిందంతా అబద్ధమే. వీళ్ళు చెప్పేదొకటి చేసిందొకటి, చెప్పేదానికి చేసేదానికి సంబంధమే లేదు. వీళ్ళు నాశనం చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి ఏమి చేయరు, ప్రజల్ని ప్రతి వర్గాన్ని వీళ్ళు నాశనం చేసి వదిలిపెట్టారు అనే దాని మీదే వాళ్ళకి 11 సీట్లు పరిమితి చేసి కూర్చోబెట్టారు. అయితే ఇవాళ కూడా మళ్ళీ అదే మంత్రం పనిచేద్దని చెప్పి 2014 నుంచి 19 దాకా ఏం మాట్లాడారో దాన్ని ఇంకా రెట్టింపు చేసి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈసారి ఎవరో నమ్మరు, ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే ఇక్కడ స్క్వేర్ ఫీట్కి ఈ గవర్నమెంట్ వాళ్ళు వేసిన బిడ్ల ప్రకారం చూస్తే 7,000 ఖర్చు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి 14,000 కోట్లు అంటాడు, ఒకసారి 14,000 అంటాడు, ఒకసారి 12,000 అంటాడు, ఒకసారి 11,000 అంటారు. వాళ్ళ నాయకులు అయినా 16,000, 18,000 అంటారు. ఎలా చూడొచ్చు అంటారు మరి? ఇక ఇప్పుడు మాట్లాడుకుంటే అబద్ధాలు చెప్పడానికి నిజం అయితే ఒకటే ఉంటుంది, అబద్ధం అయితే దానికి అసలు ఇన్నని ఉండదు. నిజమైతే ఏదైనా ఒకటే ఉంటుంది. అది 7,000, 8,000 అనేది ఒకటే ఉంటుంది నిజమైతే. అబద్ధం అనేది 12,000 కావచ్చు, 16,000 కావచ్చు, 30,000 కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ రుషికొండ ప్యాలెస్ ఎవరికి ఉపయోగపడినాయి? ప్రజలకు ఉపయోగపడినాయి. రుషికొండ ప్యాలెస్కి మరి స్క్వేర్ ఫీట్కి 35,000 పెట్టి కట్టారని అని చెప్తున్నారు. మరి అంత ఖర్చు పెట్టి దాన్ని అది ఎవరికి ఉపయోగపడని దాన్ని కట్టారు. ఈడ కొంత గుంటలు భూమిలో తీయటానికి అవసరమైతే కొంచెం ఖర్చు అయితే అవ్వచ్చు. కానీ రోడ్లు కొత్తగా నిర్మించేటప్పుడు, కొత్తగా బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా పునాదులు తీయాలంటే గట్టిగా తీయాలి. ఆ బిల్డింగ్ కెపాసిటీని బట్టి పునాదులు తీయాలి. దాన్ని బట్టి ఖర్చు కొంచెం వస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పినట్లు 10,000, 12,000 రాదు. 7,000 లోపలనే అయిపోయిద్ది అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూస్తుంటే వరల్డ్ బ్యాంక్ కూడా ప్రచారానికి సంబంధించిన అంశంలో మీ రైతులతో కూడా మాట్లాడిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రమోట్ చేస్తూ ఉంది అమరావతి గురించి. ఎలా చూస్తారండి మీరు? రైతులందరితో వాళ్ళు కూడా చాలా ప్రజలందరినీ కూడా బాగా డీప్గా అడిగారు. అందరు అన్ని స్థాయి ప్రజల్ని, చివరికి ఇక్కడున్న లేబర్ని కూడా, స్కిల్ లేబర్ కావచ్చు, వేరే లేబర్ కావచ్చు, వాళ్ళని కూడా, డైలీ లేబర్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడంతా వాళ్ళకి పాజిటివ్ వచ్చినప్పుడే వాళ్ళు శాంక్షన్ చేశారు.
ఇదంతా వాళ్ళ దృష్టిలో కూడా ఇది బాగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది ఇది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే దీంట్లో నిజాయితీ ఉంది. ఇది ఒక మంచి టౌన్, ఇది కొత్తది, ఇది గ్రీన్ఫీల్డ్ టౌన్ కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయాలి. దీన్ని అభివృద్ధి చేస్తే ఇది రాష్ట్రానికి ఉపయోగపడింది, మనకు కూడా వాళ్ళకి రికవరీ కూడా బాగుంటుందనే దాని మీద వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. మరి అదేవిధంగా చూస్తుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు గురించి ప్రత్యేకంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఇల్లు ఎందుకు, ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకుంటా అన్నాడు, అక్రమ మార్గాన్ని కట్టుకుంటున్నాడు, ఒక పక్కన సిఐడికి నష్టపరిచే విధంగా కట్టుకుంటా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాని ఎలా జరుగుతుంది? ఆ చెప్పేవాడికి కళ్ళు ఉన్నాయో లేవో, వాడికి కళ్ళు ఉన్నాయో లేవో, మాది వెలగపూడి, ఇదే ఊళ్ళో పుట్టాను, ఇదే ఊళ్ళో పెరిగాను, మరి వాడిని ఎవరినో రమ్మను. నా పేరు జొన్నలగడ్డ భాస్కరరావు, మాది వెలగపూడి, కావాలంటే నా ఫోన్ నెంబర్తో సహా చెప్తాను. నేను కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తీసుకుపోతాను. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎంత పెద్దదో వాడిని చెప్పమను, వాడిని చూడమని, ఎంత గొప్పగా ఉందో చెప్పమను. మాకు చూస్తేనో నవ్వుతుంది మీరు అడిగేదాన్ని బట్టి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇంత చిన్నిల్లు కడుతున్నాడు ఏందని మేము అనుకుంటున్నాము, మరి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే ఇక దానికి ఇక ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లా. అది అంటే అక్రమ మార్గాన్ని కట్టుకుంటున్నాడు, ఎవరైతే దాత ఇచ్చాడో ఆ దాత దగ్గర కొన్న దాంట్లో కూడా అక్రమ మార్గాన్ని ఆయన శ్మశానం ల్యాండ్ కూడా దీంట్లో కబ్జా చేసుకుని వీళ్ళకి కట్టబెట్టాడు అని చెప్పి తక్కువ రేటుకి కొన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇంకో పక్కన ఏదైతే అమరావతికి వీళ్ళు చెబుతున్న రేటుగానో రేపొద్దున రాబోయే రోజులు చెబుతున్న రేటుకి అసలు వ్యత్యాసం ఉంటుంది, చాలా తక్కువ వస్తుంది, పెట్టుబడులు కూడా వెనక రావని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు వాళ్ళు చెప్పేది. అది శ్మశానం ల్యాండ్ అనేది ఇక నవ్వుతారు. వాడు ఎవడన్నా మాట్లాడితే ఊళ్ళో ఎవడు మాట్లాడి ఎవడో ఒకటి అంతాడు వాళ్ళని, అట్లా వచ్చాడు మాట్లాడితే. ఎందుకంటే అది వాళ్ళ వెనక పూర్వం నుంచి వచ్చిన ఆస్తి, వాళ్ళు కొత్తగా కొన్నది కాదు, వాళ్ళు ఆక్రమించింది. వాళ్ళు ఆక్రమించడానికి అసలు వాళ్ళు ఇక్కడ సరిగా ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు మనవాళ్ళు. కంచెర్ల అంజీ గారు అని చెప్పి ఆయన స్వాతంత్ర సమర యోధుడు, అప్పట్లో ఈ కరకట్ట వేయటానికి కూడా ఆయన ముఖ్య కారణం. మరి అట్లాంటి ఆయనకి ఆ రోజుల్లోనే పెద్ద భూస్వామి ఆయన. మరి ఆయన వారసత్వం నుంచి వచ్చిన పొలమే అది. వాళ్ళకు ఒకటే ప్లాట్ 25,000 గజాలు తీసుకున్నారు. ఆ 25,000 రేట్ అంటారా, ఏ రేటుకు కొన్నారో ఏదో ఎవరికి మాకు తెలియదు. మేము ఆడ చెప్పాం, ఆయన మార్కెట్ రేట్కి అమ్ముకుంటారు కానీ తక్కువ రేటుకి వాళ్ళు అమ్మరు. వాళ్ళేమీ దానం ఇచ్చేవాళ్ళు దానం ఏమి ఇవ్వలేదు, ఎవరు దానం ఇలా. చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. వాళ్ళు అడిగాము, అమ్మిన వాళ్ళు మా ఇంటి పక్కనే వాళ్ళు, ఆ అంజీ గారు మనవాళ్ళు, వాళ్ళు కంచెర్ల ఓంకారు కిరణ్ అని, వాళ్ళు కూడా చెప్పారు. మేము అన్నారు కానీ మీరు ఏ రేటుకి అమ్మారు అనేది మేము అడగలేదు, వాళ్ళు చెప్పలేదు, మాకు అనవసరమైన సబ్జెక్ట్ అది. వాళ్ళు అమ్ముకున్నారు. ఆ డబ్బులు వాళ్ళు బిజినెస్లోనో మళ్ళీ ఆడ పొలాలు కొనుక్కోవటానికి ఏం చేశారో అది మనకు తెలియదు. మరి అది వాళ్ళు చేసిన పని. కానీ ఇది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చెప్పేది నవ్వుతారు. ఆయన ఇల్లు పెద్దదన్నా కానీ, గొప్పగా ప్యాలెస్లు కడుతున్నారన్నా కానీ ఎవడైనా నవ్వుతాడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనం. ఎందుకంటే చూసినాడు అలా ఇదే ఇల్లు అని చెప్పి అనుకుంటున్నాం మేము. అంటే ఇక్కడ ఒక సమస్యను తీసుకొస్తాను, మీకు ఏదైతే డెవలప్మెంట్ చేసేస్తాను ప్లాట్లు చూస్తే అన్న తక్కువ రేటుకి వస్తాయి, వీళ్ళు తీసుకుంటున్న కూడా చాలా తక్కువ రేటు, రైతులు మోసం చేస్తున్నారు, పెట్టుబడులు కూడా వెనక్కి రావు అనేది పదే చెబుతారు. మీరు కొన్న కూడా చాలా తక్కువ రేటు కాబట్టి పెరిగినా కూడా 2 కోట్ల కంటే కాదు 10-15 కోట్లు ఆడించి అవుతుందని పదే విమర్శిస్తూ ఉన్నారు కదా. మరి ఎలా అవుతుందని మీరు భావిస్తున్నారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వెళ్తుంది అంటారా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగానే ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే అదే విధంగా ఆగిపోద్ది అంటారా? అది వాళ్ళు చెప్పేది చాలా తప్పది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ గజం 40 నుంచి ఎక్కువ చెప్పను, గజం 40 నుంచి 50,000 రెసిడెన్షియల్ జరుగుతుంది, కమర్షియల్ వచ్చి 60-65,000 జరుగుతుంది. మరి అది ఎవరు మేము చెప్పేది కదా, అది వచ్చిన అంతే. అమ్మేవాడు కూడా అంత ఎక్కువ విరిగా లేరు, కొనేవాళ్ళు అంత ఎక్కువ లేరు, ఎవరిని వస్తే ఆ రేట్లు కొంటున్నారు. కానీ ఇది రేట్ ఏం పడిపోయిద్ది అనే మాట ఒట్టి మాట. మరి గజం 40,000 అంటే 40,000 వేసుకోండి, 50,000 కూడా వద్దు. 40,000 అంటే మరి ఒక ఎకరానికి వచ్చి 1,250 గజాలు ఇచ్చారు. 1,250 గజాలు అంటే అది ఎంత అయింది? 2 కోట్లు 1.5 అయిద్దా? మీరు వాళ్ళు ఏం పిచ్చోళ్ళే కొంటున్నారు కొనేవాళ్ళు. మీరు అది ఉంది, ఆ రేటు ఉంది, ఆ రేటుకు కొంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన దేశ రాజకీయాల్లో నిన్న ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా తమిళనాడు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వం గెలవలేదు, ఉపయోగం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఒక పక్కన మిగతా రాష్ట్రాలు బీజేపీ హవా కొనసాగింది, దానికి అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. ఎలా చూస్తుండే ఓవరాల్గా అసలు ఈ ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తే మీకు ఏమనిపించింది? అది మాట్లాడటం అనేది అది తప్పు. చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉండి ఓడిపోయారన్నా తప్పే. గెలిచినా ఒకవేళ గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం కాదు, ఇంకొకరి ప్రభావం కాదు. అది అక్కడ వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడ రాజకీయాలను బట్టి అక్కడ గెలిచారు. పొత్తులో భాగంగా వాళ్ళు కోరిన దాని మీదతో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి
కొంత ఏరియా ఆయన ఎంత తిరిగి వచ్చి ఉంటాడు, రోజు తిరుగుంటే ఒక 2 మీటింగ్లో 3 మీటింగ్లోనూ పాల్గొన్నాడు, ఒక్కరోజే వెళ్ళాడు వచ్చాడు. దానికి ఆయన ప్రభావం ఏదో ఉంది, ఆయన బాగానే ఓడిచ్చారనేది అది వాళ్ళ అవివేకం, అది చాలా తప్పు. మరి రోజా పోయి మరి ఆయన్ని ఓడించింది స్టాలిన్ గారిని, మరి రోజా పోయి డిఎంకే తరఫున ప్రచారం చేసింది, అందుకే ఆయన మరి 30 సంవత్సరాల నుంచి గెలుస్తూ వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా పోయిందా? తప్పది. అది వాళ్ళ ఆడ పరిస్థితులను బట్టి వాళ్ళ ఆడ ఏముంది జరిగిందని అక్కడ రాజకీయాలలో విశ్లేషించేంత శక్తి నాకైతే లేదు. అంటే ఓవరాల్గా మన ఇప్పుడు దేశ రాజకీయాలు చూసుకుంటే ఒక టర్నింగ్ పాయింట్ అయినట్టు అనిపిస్తుందా ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే? అవును, టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు కేరళ చూసుకున్నా అయింది, తమిళనాడు చూసినా అయింది, పశ్చిమ బెంగాల్ చూసినా అయింది. మరి పశ్చిమ బెంగాల్ అయితే అసలు మరి బీజేపీ రావటం అనేది చాలా వార్తల్లో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అక్కడ ముస్లిం ప్రభావం బాగా ఉంటుంది. మరి అక్కడ కూడా ముస్లిం ప్రభావం బాగుండకాడు కూడా బీజేపీ గెలిచిందంటే ఇది ఒక రకంగా టర్నింగ్ పాయింటే. అంటే హిందుత్వం దాన్ని తీసుకెళ్తున్నారు, మెజార్టీగా సపోర్ట్ చేస్తున్నారు, సనాతన ధర్మం పక్కన పెట్టారు, ఆ సనాతన ధర్మం కూడా పనిచేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు సనాతన ధర్మం ఏంది, హిందుత్వం ఏంది? అసలు మన హిందూ దేశం, మరి ఈ దేశమే హిందూ దేశం, పుట్టకే ఈ దేశం హిందూ పుట్టక. ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం హిందూ దేశం, మన భారతదేశం. మన భారతదేశాన్ని పట్టుకొని వీళ్ళేదో లౌకిక రాజ్యం అంటారు, అది అంటారు, ఇది అంటారు. చాలా తప్పది, తప్పు. ఇది హిందూ మతం, హిందూ దేశం. ఇక్కడ అనాదిలో ఏ మతాలు లేవు, ఓన్లీ హిందూ మతమే ఉంది. హిందూ మతంతో పాటు బుద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇవన్నీ కూడా హిందూ మతంలో అంతర్భాగమే. అంతేగాని వీళ్ళు చెప్పే ఇది సెక్యులరిజం ఇదనేది తప్పు పదం చెప్పాలంటే. ఎవరు సెక్యులరిజం అంటే ఏంటి, దానికి అర్థం చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఇవాళ దరిద్రం బట్టి పోవటానికి కారణం, కాంగ్రెస్ ఈ రకంగా పతనం అయిపోవటానికి కారణం కేవలం ఆయన హిందువులు అమ్మడబడి సెక్యులరిజం అని చెప్పి పట్టుకోవడం వల్లనే రాహుల్ గాంధీకి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైన దరిద్రమైన గతి పట్టింది. కాంగ్రెస్ పార్టీ ముందుకు రాని కూడా అందుకే.